నేను ఒక ఆలోచన చేశాను. మనకు సరే మనమైతే నలుగురికో, ముగ్గురికో పెట్టేంత దేవుడైతే కల్పిస్తా ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. కానీ నువ్వు సహకరిస్తే నేను చేయగలుగుతా. నీకైతే లోటు రానియను. నీకు ఎలాంటి లోటు రానియను. నేను బయటికి పోయి నువ్వు ఏదో కూరగాయలు తీసుకురాపో, లేకుంటే అది చేయి, ఇది చేయి అని చెప్పి అనేంత ఇబ్బంది కూడా పెట్టాను. కాకపోతే ఏంటంటే నాకు ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. కానీ నువ్వు సహకరిస్తే నేను కొంచెం చేయగలుగుతాం. అంటే మన వల్ల అయితే గంత పెద్ద పని అంటే గంత పెద్ద పని మనం చేయటం కాదు, చిన్న పని మనం. అంటే ఒక రిక్షా పుల్లరే చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? చేయకూడదు. మనం చేసే చిన్న పని ప్రయత్నం చేద్దాం. అది తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత ప్రయత్నం చేద్దాం. కాకపోతే వీలు కాకపోతే చూద్దాం. అప్పటి వరకు మనకు బడేని అనిపిస్తానో, లేకపోతే మనకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటేనో, మన పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు, ఇది ఏందని అనుకున్నప్పుడు అట్లా చూద్దాం. కానీ మొదలైతే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని మాత్రం విరమించేది లేదు. నువ్వు మాత్రం నాకు సహకరించాలి. అది ఎవరినో కూడా ఇదేనా సహృదయ అనాథ వృద్ధాశ్రమం? ఎవరినో ఒక వర్కర్ని పెట్టవచ్చు, కానీ అట్లా కాదు. మనకై మనం చేస్తేనే మనం హృదయం నుంచి వస్తుంది. మనం ఎంత అంటే అంత చేయగలుగుతాం. వర్కర్లు ఏమున్నది, నేను పని చేస్తున్నానులే, వస్తారు, ఇట్లా చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం అయితేనేమో వాళ్ళకు ఎంత అంటే అంత మనం సర్వీస్ ఇచ్చేదానికి ఉంటుంది, ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే అమ్మ ఇంత చేస్తున్నారు కదా అనేది వాళ్ళకు కూడా ఏంటంటే ఆ గౌరవం కూడా మనకు దక్కుతుంది. పని వాళ్ళలానే ఉంటారు. ఎంత చేసినా కానీ చేస్తారు. అక్కడ తిను అంటారు. ఏదో డ్యూటీ చేసిపోయినట్టుగానే ఫీల్ అవుతారు. డ్యూటీ ఫీలే అంతే. కానీ లో నుంచి బాగా నేను చేయాలనేది అంత రాదు అని చెప్పాను. సరే మీరు అన్నప్పుడు నేను కాదనేది లేదు. మీరు పట్టుదల పడితే మరి అది వదిలిపెట్టేటోళ్ళు కూడా కాదని చెప్పి సరే అన్నారు.